వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము Proverbs 27:18. Proverbs 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమున చాలు, ఎనఫ్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. ఈరోజు ఒక క్రైస్తవుడు, సంఘము, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు కొన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. వాట్ వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద క్రియేషన్. ఈ సృష్టి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? సృష్టికర్త. ఈజ్ అ క్రియేటర్. దేవుడు సృష్టిని సృష్టించి గాలి, తర్వాత దాని ద్వారా వచ్చే ఔషధాలు, దాని ద్వారా వచ్చే మెడిసిన్, అవి ఎంతో మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి చెట్లు ఏ డేలో క్రియేట్ చేయబడ్డాయో చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్. ఆది కాండము 1వ అధ్యాయము 1:11. దేవుడు గడ్డిని విత్తనమును ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. వావ్. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. సో అందరికి క్లారిటీ వచ్చేసింది. చెట్లు ఏ రోజు సృష్టింపబడ్డాయి? థర్డ్ డే. సో మనం క్రియేషన్ ని మనం బాగా గమనించగలిగితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, ఫైనల్లీ 6th డే. 6 దినాలు దేవుడు ఏదో ఒకటి మన కొరకు చేస్తా వచ్చాడు. అవన్నీ మన ప్రయోజనం కొరకే చేశాడు. సో ఎవ్రీథింగ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్. దేవుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకవి ఉపయోగకరంగా ఉంటాయి. జంతువుల్ని చేశాడు, చెట్లను చేశాడు, గాలి, వాతావరణాన్ని, సూర్యుడిని, చంద్రుడిని దేవుడు చేశాడు. తర్వాత ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను దేవుడు ఒకరోజు చేశాడు. రకరకాల వాటిని రకరకాల డేలో దేవుడు క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి చెట్టు లోపల ఒక విత్తనం ఉంది. ఓకే, ఎవ్రీ ట్రీ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ సీడ్. చూడండి అన్నమాట మళ్ళీ ఒకసారి. గో టు దట్ స్క్రిప్చర్. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. చాలండి. దేవుడు చెట్లను ఒక మంచిగా ఫామ్ చేశాడు. అంటే ఆ చెట్టులో విత్తనం ఉంది, కొన్ని రోజుల తర్వాత ఫలము కూడా వస్తుంది. ఆమెన్. ద ట్రీ ఈస్ హ్యావింగ్ సీడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్. both things విత్తనము ఫ్రూట్ రెండు ఒక చెట్టులో ఉన్నాయి. అలాగే ఒక క్రైస్తవుడి జీవితంలో, ఒక దేవుని కుమారుడి జీవితంలో విత్తనం ఉంది, ఫలము కూడా ఉంది. ఆమెన్. ఈరోజు ఏ విత్తనము మనము కలిగి ఉన్నామో మనం ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ గో టు Proverbs. అక్కడికి వచ్చేయండి. ఈరోజు మనకు కూడా ఒక విత్తనం ఉంది, ఒక ఫలము కూడా ఉందని మనం నమ్ముదాం. 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు. ఏ చెట్టు పెంచుతున్నాడు ఆ వ్యక్తి? అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలమును తినును. అంటే వై గాడ్ ఇస్ ట్రీటింగ్ ఎ పర్సన్ విత్ ఎ ట్రీ. దేవుడు ఎందుకు ఒక మనిషిని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు? మీ అందరికీ తెలుసు, చాలా చెట్లు ఉన్నాయి, చాలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఫలించే చెట్టు, ఫలించని చెట్టు, ముళ్ళ చెట్టు, తర్వాత
విషపూరితమైన చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. అండ్ వై గాడ్ ఈస్ ట్రీటింగ్ అస్, మనల్ని ఎందుకు వాటితో పోలుస్తున్నాడు? మీకు తెలుసా, చెట్టులో ఆరోగ్యం ఉంది. చెట్టు ఏమిస్తుంది? చెట్టు ఏమిస్తుంది? ఆక్సిజన్. చెట్టు ఏమిస్తుంది? ఆక్సిజన్. ఎ ట్రీ విల్ గివ్ యూ ఆక్సిజన్. ఆ ఆకులు మనకు ఔషధంగా పనికొస్తాయి, దాని కొమ్మలు మనకు నీడనిస్తాయి. ఆ ఒక చెట్టులో దేవుడు అన్ని రకాలవి దాచిపెట్టి దేవుడు భద్రము చేసినప్పుడు నీలో నాలో ఎన్ని దాచిపెట్టుంటాడు? ఆమేన్. మీకు అర్థం కాల? మీ లోపల కిడ్నీ, లివరు, యూట్రస్, తర్వాత ఊపిరితిత్తులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమో. బట్ ఒక చెట్టు అనేకులకు నీడనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, దీవెనిస్తుంది. చెట్లు లేకపోతే ఏంటి పరిస్థితి? చెట్లు లేకపోతే ఏంటి పరిస్థితి ఈరోజు మంది? నో మోర్ ఆక్సిజన్, మేబీ వి విల్ డై. అంటే ఈ భూమి మీద మనకు జీవాన్ని ఇచ్చేవి ఒకటి ఉన్నాయి, దాని పేరే చెట్టు. ఆ చెట్లు మనకు జీవాన్ని ఇస్తున్నాయి. ఈరోజు మనము కూడా అనేకులకి జీవాన్ని ఇవ్వాలి. ఆమేన్. చూడండి, ఆ వ్యక్తి అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలము తిను. అంజూరపు చెట్టు ఎలా ఉంది? అంజూరపు చెట్టు ఎవరు? అంజూరం ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి. అంజూర్, డ్రై అంజూర్, రకరకాల బలం, చాలా బలం అది. అంజూరపును చెట్టును పెంచువాడు అంజూర ఫలాలు తింటాడు. అదే ప్లేస్లో వేరే చెట్టును పెంచు, ఏ ఫలాలు తింటావు? అవే తింటావు. అవర్ లైఫ్ ఈజ్ వెరీ క్లోజర్ టు ట్రీస్. మన జీవితము చెట్లకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ భూమి మీద ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి మనుషులకి. మెనీ మైండ్ సెట్స్ ఫర్ మెనీ హ్యూమన్ బీయింగ్స్. ఒక్కొక్క చెట్టును చూసి మనము ఒక్కొక్కటి నేర్చుకునే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఆమేన్. టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ట్రీస్. ఓకే, ఈ చెట్లు ఎందుకు దేవుడు సృష్టించాడంటే, ఆ చెట్లను సృష్టించిన తర్వాతనే మానవుడు సృష్టింపబడ్డాడు. సో మానవుడికి కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించి ఆ తర్వాత మానవుడు సృష్టించాడు. సమ్ టైమ్స్ మానవుడు తన ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని మర్చిపోతున్నాడు. నువ్వు ఎట్టి సామర్థ్యం కలిగి ఉన్నావో, నువ్వు ఎంత బలవంతుడువో, నువ్వు ఎంత శక్తివంతుడువో, నువ్వు ఎంత ధైర్యవంతుడువో కొన్నిసార్లు నువ్వు మర్చిపోతున్నావు. బికాస్ నీకు బైబిల్ చదివే టైం లేదు. కొన్నిసార్లు సమ్ టైమ్స్ నీకు ప్రార్థన చేసే టైం ఉండదు. సమ్ టైమ్స్ నువ్వు వాక్యం వినే టైం ఉండదు. ఇప్పుడు ఎవరు రోజు చెప్పబడలే, మీరు స్త్రీలను ఎవరైనా చెప్పాలా? అమ్మాయి నువ్వు అమ్మాయి అంటే అవునా అంటారా? లేదు. నువ్వు అబ్బాయిరా అంటే మాకు తెలుసు నేను అబ్బాయినని. ఎలా తెలుసు మీకు అబ్బాయి అని? మీరు మీ DNA, మీ బ్లడ్, మీ బాడీ లాంగ్వేజ్ రకరకాలుగా ఉన్నాయి. చూడండి, అంజూరపు చెట్లను పెంచువాడు అంజూర ఫలములు తినును. నువ్వు ఏదైతే పెంచుతావో దాన్నే తింటావు. ఆమేన్. ఈరోజు చాలామంది స్త్రీలకి రోజా చెట్లు అంటే ఇష్టం, చాలామందికి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు దాన్ని పెంచుకుంటూ రోజు నీళ్లు పోస్తారు, రోజు జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ చెట్టుకు నువ్వు నీళ్లు పోస్తున్నావా? అది నీ ఏం చెట్టు అయి ఉంది? ఎలాంటి చెట్టు అయి ఉంది? అది మంచి చెట్టు అయి ఉందా? చెడ్డ చెట్టు అయి ఉందా? అది విలువైన చెట్టు అయి ఉందా? అది పనికిరాని చెట్టు అయి ఉందా? ఫలములు ఇచ్చే చెట్టు అయి ఉందా? ఫలములు ఇవ్వని చెట్టు అయి ఉందా? We need to check by seeing a mirror today. మనం ఒక అద్దం చూసుకొని మనం ఏం చేయాలా? మనల్ని మనము చెక్ చేసుకోవాలా? ఎవ్రీ డే యూ నీడ్ టు సీ దిస్ మిర్రర్. రోజు ఈ మిర్రర్ చూస్తున్నారా? రోజు బైబిల్ చదవగలుగుతున్నారా? రోజు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నారా? మినిస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో దేవుడు చెప్పిన నాకు మాట, ఈ లోకంలో ఉన్న అద్దము నువ్వు ఎలా ఉన్నావో చెప్తుంది, కానీ ఈ అద్దము ఎలా ఉండాలో చెప్తుంది. ఆమేన్. మీరు ఎలా ఉండాలో, మీరు ఏమై ఉండాలో ఈ చెట్లు, ఈ పుస్తకం మనకు తెలియపరుస్తుంది. ఆమేన్. లెట్ us follow this holy Bible. Let us follow this జీవార్థమైన పుస్తకాన్ని, జీవార్థమైన గ్రంథాన్ని మనం వెంబడిద్దాం. ఆమేన్. అంజూరపు చెట్టును పెంచువాడు అంజూరపు ఫలములను తినును. ఆమేన్. Let's go to another scripture. John 1:48. John 1:48. Why God created trees. ఎందుకు దేవుడు ఆ చెట్లను దేవుడు తయారు చేశాడు? 1:43 నుంచి చదవండి.
మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. మంచిది. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని. చూడండి, నతనయేలుని యేసు ప్రభు తెలుసుకున్నాడు. హి గాట్ టు నో అబౌట్ నతనయేల్. ఎలా తెలుసు నీకు అని నతనయేలు యేసయ్యను అడుగుతున్నాడు. చూద్దాం యేసయ్య ఏమన్నాడు. ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద. ఎక్కడ చూసాడు యేసయ్య? ఎక్కడ చూశాడు? వినబడలేదు. ఆ నతనయేలు ఎక్కడున్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. అంజూరపు చెట్టు ఎలాంటి తెలుసా? స్పిరిట్ ఆఫ్ డౌట్. ఆ చెట్టు ఎలాంటి చెట్టు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, నాకు ఆకలేస్తుంది, ఒక ఫలం ఇమ్మన్నాడు. ఏమన్నది అది? ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను కాసేదేమో మే నెలలో, నువ్వు అడిగిందేమో డిసెంబర్లో, ఎట్టొసదయ్యా భలేవాడివి నువ్వు అనింది అది. ఓ మై గాడ్. అంటే ఫలములు లేట్ అయ్యే చెట్టు అది. దేవుడు అడిగిన వెంటనే ఇవ్వని ఫలము చెట్టు అది. దేవుడు అందుకని దాన్ని ఏం చేశాడు? శపించి పడేశాడు. నువ్వు ఇక్కడి నుంచి ఫలములు కాయకూడదు. నేను అడిగినప్పుడు నువ్వేం చేయాలా? ఇవ్వాలి. సో ఈ నతనయేలు ఎక్కడున్నాడు చెప్పాలి. ఇంకోటి, నీలో ఏ చెట్టు ఉంటుందో నువ్వు ఆ చెట్టు కింద ఉంటావు. నీలో ఏ చెట్టు ఉంటుందో ఆ చెట్టు కింద నువ్వు ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు. అతన్ని దేవుడు ఎక్కడ చూశాడు? ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని ఆయన అన్నప్పుడు చూద్దాం ఏమన్నాడు. లుక్ ఎట్ దట్. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, చూడండి, అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూతు అని అతనితో చెప్పాను. చూడండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఏ పనికి రాని చెట్టు కింద నువ్వు ఒకవేళ ఇరుక్కోపోతే, నువ్వు ఏ చెట్ల కింద ఒకవేళ నువ్వు ఫలించకుండా ఇరుక్కోపోతే, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ అంజూరపు చెట్టు కింద నుంచి నిన్ను బయటికి లాగుతున్నాడు. ఆమేన్. నతనయేలు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను, గుర్తుపెట్టుకో, వీటికంటే గొప్ప కార్యాలు చేస్తావు, రా నన్ను వెంబడించన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ చెట్టు కింద ఎలాంటి చెట్టు విత్తనాలు వేసుకుని నువ్వు ఎదిగినప్పటికీ, నువ్వు ఒకవేళ ఆ ఫలింపని చెట్టులో ఇరుక్కుపోయి ఆగిపోయావా, దేవుడు ఈరోజు నిన్ను బయటికి లాగును గాక. ఐ థింక్ చాలా మందికి అర్థం కాలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏమై ఉన్నామో ఆ చెట్టు కిందే ఉంటాం. నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావు ఈరోజు అని నేను అడగను. నువ్వు ఏ చెట్టు అయి ఉన్నావో ఆ చెట్టు కిందే ఉంటావు నువ్వు. ఈరోజు అతను ఏ చెట్టు కింద ఉన్నాడు? అంజూరపు చెట్టు కింద. అందుకనే అతనిలో స్పిరిట్ ఉంది. ఏ స్పిరిట్ తెలుసా? స్పిరిట్ ఆఫ్ డౌట్. నజరేతులో గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆ అంజూరపు చెట్టు కూడా యేసు ప్రభుని, ఎందుకు నన్ను ఈ టైంలో ఫ్రూట్స్ అడుగుతున్నావు, నువ్వు ఎందుకు ఈ టైంలో నన్ను ఫలాలు అడుగుతున్నావు, నేను ఇవ్వనని నీకు తెలుసు కదా అనింది. ఒకవేళ నువ్వు అంజూరపు చెట్టుకు ఉన్నావా, దేవుడు నిన్ను బయటికి లాగును గాక. దేవుడు నా చెట్టు నుంచి బయటికి లాగును గాక. ఆమేన్. ఆ చెట్టులో నుంచి నువ్వు బయటకు వచ్చును గాక. ఆ చెట్టులో నుంచి నువ్వు బయటకు వచ్చును గాక.
అడిగేశాడు, నజరేతులో ఏదైనా అద్భుతం ఉందా, నజరేతులో ఏదైనా సూచక్రియలు ఉన్నాయా అని ఫిలిప్పుని అడిగినప్పుడు రా చూపిస్తానన్నాడు. నువ్వు ఏ చెట్టు కింద ఉంటావో ఆ చెట్టు కింద ఉన్నప్పుడు దేవుడు నేను చూస్తాడు. ఆమేన్. ఒకవేళ మంచి చెట్టు కింద ఉంటే ఆ చెట్టుకి కొంచెం నీళ్లు పోస్తాడు. ఒకవేళ నువ్వు చెడ్డ చెట్టు కింద ఉంటే ఆ చెడ్డ చెట్టులో నుంచి నువ్వు బయటికి లాగుతాడు. ఆమేన్. ఎంతమంది రావడానికి రెడీగా ఉన్నారు? ఆ చెడ్డ చెట్టులో నుంచి మనం రావడానికి బయటికి రావాలి. ఆమేన్. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ అంజూరపు చెట్టులో నుంచి మనం బయటికి తీసుకొచ్చును గాక. ఆమేన్. చదవండి మళ్ళీ. బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్మేవా? నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషుని కుమారునిపై ఎక్కుట దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ చెట్టు అయినా ఈరోజు యేసు ప్రభుని నువ్వు చూస్తే ఆ యేసయ్య నిన్ను ఆ చెట్టులోంచి బయటికి లాగుతాడు. ఆమేన్. యేసు ప్రభు వెళ్ళి ఆ నతానీయుల్ని బయటికి లాగి, ఇదిగో ఆ చెట్టు కంటే గొప్పవి నీకు నేను చూపిస్తానని దేవుడు నతానీయులతో మాట్లాడుతున్నా. ఆమేన్. నేను అనుకుంటాను నతానీయులు అతను వెంబడించేశాడు. నతానీయులు యేసు ప్రభుని వెంబడించేశాడు. ఆ చెట్టును వదిలిపెట్టాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. తన పాత జీవితాన్ని కంప్లీట్గా వదిలిపెట్టేసి యేసు ప్రభునే విలువైన జీవ వృక్షాన్ని ఆ నతానీయులు వెంబడించాడు. ఆమేన్. చెట్టు ఏమిస్తుంది? తర్వాత గాలి, ఇంకా నీడ, ఇంకా ఆక్సిజన్, ఆరోగ్యము, ఇంకా ఏమిస్తుంది చెట్టు? ఆ చెట్టునే మనం వెంబడించును గాక. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. లూకా సువార్త 19వ అధ్యాయము. అంజూరపు చెట్టు అంటే ఏంటి తెలుసా? అడిగిన వెంటనే ఇవ్వదు ఆ చెట్టు. టైం ఉందిలే, మళ్ళీ చేద్దాంలే, చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు దేవుని పనులని పోస్ట్ పోన్ చేస్తున్నారా, ఆ చెట్టు దగ్గర నుంచి బయటికి రండి. అర్జెంటుగా వేస్తున్నాములో పక్కన చెప్పండి, అంజూరపు చెట్టు దగ్గర నుంచి బయటికి రా. లెట్స్ గో టు లూక్ 19. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను మారుపేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఏం చెట్టు ఎక్కాడు ఆయన మళ్ళీ? సో జక్కయ్య ఏం కలిగి ఉన్నాడో మళ్ళీ ఆ చెట్టు కాడికి వెళ్ళాడు. నతానీయేలు ఏ చెట్టు అయి ఉన్నాడో నతానీయేలు అదే చెట్టు కాడు ఉన్నాడు. జక్కయ్య ఏ చెట్టు కలిగి ఉన్నాడో, ఏ చెట్టుకి నతానీయేలు నీళ్లు పోస్తున్నాడు అదే చెట్టు కాడు ఉన్నాడు. జక్కయ్య ఏ చెట్టుకి నీళ్లు పోస్తున్నాడో తిరిగి అదే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అందుకనే సామెతలు అంటున్నారు ఒక మాట, నువ్వు అంజూరపు చెట్టును పెంచుతున్నావా, దాని ఫలమును తింటావు. ఈయన చూడు పరిగెత్తుకుంటే ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎలా ఉంటుంది? ఒక పోయం ఉంది తెలుగులో, తెలుసా? ఎవరికైనా తెలుసా? పైకి అందరికీ ప్రైజ్ లార్డ్ జక్కయ్య అంటారు, అందరు ఓరా దొంగ అంటారు. ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్ కదా, బాగా వడ్డీలు లాగుతాడు. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, మామూలుగా ఉండదు. చచ్చిపోతారు చాలామంది. అతని వల్ల చాలామంది చచ్చిపోయారు. ఓయమ్మ వడ్డీలు తింటున్నాడు ఇంద్ర నాయన వీడని. పైకి అందరు పైకి గచగచగచ వణికిపోతున్నారు. చాలా మంచోళ్ళు జక్కయ్య గారు, టయానికి అప్పిస్తారు, మీరు ఎన్ని రూపాయలు వడ్డీనా పర్లేదు మీరు ఇవ్వండి అంటారు జక్కయ్యని అందరూ. అబ్బా కట్టేటప్పుడు ఒక్కొక్కరు బాధపడతారండి పాపము. పైకి మాత్రం అతనికి ప్రైజ్ లార్డ్ హ్యాపీగా చెప్తారు, కానీ లోపల జక్కయ్య వెళ్ళిపోయినప్పుడు పాపం అతను తిట్టుకుంటే, నీకంటే లోపలంతా ఏముంది దానికి? మేడి పండు చూడ సూపర్గా ఉంటుంది, పొట్ట విప్పి చూడ మొత్తం పురుగులే అని తెలీదు. ఆటోమేటిక్గా తన హృదయం నిండా పురుగులే ఉన్నాయి. అంటే ఎదుటివాడిని నాశనం చేద్దామని, ఎదుటివాడి డబ్బులు కూడా భయంకరంగా లాగేద్దామని 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ తినేసి మొత్తాన్ని ఆ స్టేట్ మొత్తానికి నేనే కోటీశ్వరుని అయిపోదామని జక్కయ్య ప్లాన్. అందుకనే నేరుగా ఎక్కడికి వెళ్ళాడు?
మళ్ళా మంచి ఆలోచనే ఎవరిని చూడాలని, బట్ క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్. అందరూ అతన్ని భయంకరంగా ఆ క్యారెక్టర్ లేదు ఆయనకి. అందుకనే నేరుగా ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. దెబ్బ ఆయన ఏ చెట్టు ఎక్కాడు చూసుకోవాలా, కానీ ఎక్కింది కరెక్ట్ చెట్టే, ఎక్కింది రైట్ చెట్టు. అది ఆ మేడి చెట్టు ఎక్కేసి ప్రభు కొరకు చూస్తా ఉన్నాడు. ఈయన రానే వచ్చాడు, ఆ చెట్టు కాడ నిలబడ్డాడు. నిలబడి జక్కయ్య కిందకి రా అన్నాడు. బా చూడండి దేవుడు ఎంత గొప్ప మనసో. నువ్వు ఏ చెట్టు దగ్గర ఉన్నా నిన్ను బయటికి లాగే కృప దేవుడికి ఉంది. ఆమేన్. ఒకప్పుడు నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావో నీకే తెలుసు. ఒకప్పుడు నువ్వు ఎంత భయంకరమైన తాగుబోతువి, తిరుగుబోతువి, దొంగవి, హింసకుడు, దూషకుడువో, ఎన్నెన్ని చెట్లు కింద ఉన్నావో, ఈరోజు నువ్వు దేవుని ఆలయంలో కూర్చుంటున్నావు. ఆ చెట్టు నుంచి నేను దేవుడు బయటికి లాగాడు. ఎంతమంది లాగాడు దేవుడు? మిమ్మల్ని ఏమో, కానీ నన్నైతే లాగాడు. మిమ్మల్ని ఏమన్నా లాగలేదా? నన్ను లాగాడు దేవుడు. భయంకరమైన చెట్ల కింద ఉన్నప్పుడు కొందరు తాటి చెట్ల కింద, ఏ చెట్ల కింద కూర్చుంటారు. ఎందుకు? బాగా తాగడ. చాలామంది చచ్చిపోయారు, ఎందుకంటే తాటికాయలు పడి ఆ స్పాట్లో తాగుతూ చచ్చారు గొర్రెలు. ఎవరెవరు ఏమై ఉన్నారో ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చుంటారు. ఎవరెవరు ఏమై ఉన్నారో ఆ చెట్టును వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఎవరెవరు ఏమై ఉన్నారో వాళ్ళు ఆ చెట్టు కిందే నివాసం చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఏ చెట్టు కింద కూర్చున్నాడు? మేడి చెట్టు కింద కూర్చున్నాడు జక్కయ్య. మళ్ళీ యేసు ప్రభువు నేరుగా వెళ్ళి అబ్బాబా వీడి ఈ చెట్టు కింద కూర్చున్నాడా? సరేరా, ఎందుకు నాన్న జక్కయ్య నీకు మేడి చెట్టుతో దా నాన్నదా, మేడి చెట్టు దగ్గర వద్దు. మేడి చెట్టు దగ్గర, ఎందుకంటే మేడి చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది, నువ్వు కూడా చూడడానికి చాలా బాగున్నావు, లోపల మొత్తం లొట్టే, వద్దు. ఆ చెట్టు కింద కూర్చోకు. ఆ చెట్టు కింద ఉంటే ఆ చెట్టులాగా అయిపోతావు. ఆ చెట్టు దగ్గర కూర్చోబాక, అద్దా నేను ఇంకో చెట్టు కింద కూర్చోబెడతాను రా అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని ఆ చెట్టు దగ్గర నుంచి లేపేశాడు. ఆమేన్. ఈరోజు మిమ్మల్ని కూడా ఆ చెట్ల దగ్గర నుంచి దేవుడు లేపును గాక. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు బైబిల్లో ఉంది ఎక్కడన్నా? మళ్ళీ ఎప్పుడన్నా కూర్చున్నాడా? జీవితంలో ఆ మేడి చెట్టు దగ్గర కూర్చోలేదు. దేవుడు అతన్ని ఎలా మార్చాడో ఆ చెట్టు కింద కూర్చున్నాడు జక్కయ్య. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో ఏ చెట్టును పెంచుతున్నావో ఆ చెట్టు కిందే నువ్వు కూర్చుంటావు. కానీ నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ ఫలించని చెట్టు కింద కూర్చున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను బయటికి లాగి ఆ చెట్టులో నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడు. ఆమేన్. నువ్వు తాటి చెట్టు కింద కూర్చున్నావా? ఈత చెట్టు కింద కూర్చున్నావా? ఇంకా ఏ చెట్టు కింద? మర్రి చెట్టు కింద కూర్చున్నావా? తర్వాత నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావా? తర్వాత నువ్వు మేడి చెట్టు కింద కూర్చున్నావా? దేవుడు నిన్ను లాగే తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నిన్ను చూసినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఆ చెట్టు కింద నుంచి బయటికి లాగుతాడు. ఆమేన్. చూద్దాం ఆ స్క్రిప్చర్ మళ్ళీ 5 ఐ థింక్ 5 యా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని. చూడండి, యేసు ప్రభు కూడా తన కోనేటి దగ్గర ఆ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒకడు చాలా సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా అక్కడ కూర్చున్న ఆ చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని దేవుడు నీ పరుపెత్తుకొని లేయి అన్నాడు. ఆమెన్. రైజ్ అప్, స్టాండ్ అండ్ గో టు యువర్ హౌస్. నీ ఇంటికి వెళ్ళిపో. ఈ చెట్టు కరెక్ట్ కాదు. ఈ చెట్టు కింద ఏం లేదు, స్వస్థత లేదు. ఇది స్వస్థత లేని చెట్టు, ఇది ఆరోగ్యం లేని చెట్టు. ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు నువ్వు? లేయి పైకి అన్నాడు. అంతే. అతను లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమెన్. నేను దెబ్బమంటారా? ఆరోగ్యం అనే చెట్టును కలిశాడు ఆయన. ఆమెన్. ఎవరైనా 38 సంవత్సరాలుగా అక్కడే కూర్చున్న వ్యక్తి ఏ చెట్టును కలిశాడు? ఆరోగ్యం అనే చెట్టును కలిశాడు. హీ రిసీవ్డ్ హెల్త్, హీ రిసీవ్డ్ హీలింగ్ ఫ్రమ్ జీసస్. చెట్లు ఏమిస్తాయి? చెట్టు ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఈరోజు నువ్వు అనే చెట్టు కూడా నీ నోట్లో నుంచి ఆక్సిజన్ రావాలి. ఆమెన్. నీ చూపులో నుంచి ఆక్సిజన్ రావాలి. ఆమెన్. అనేకులు జీవింపబడును గాక. ఆమెన్. ఏమన్నాడు యేసయ్య? నా గొర్రెలకు నేను సమృద్ధికరమైన జీవాన్ని ఇస్తాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నతానేల్ని ఆ చెట్టు నుంచి బయటికి లాగాడు. అంజూరపు చెట్టు నుంచి ఆ వ్యక్తిని బయటికి లాగాడు. ఈరోజు నిన్ను నన్ను అనేక చెట్ల నుంచి దేవుడు బయటికి లాగును గాక. నువ్వు ఏ చెట్టును పెంచుతావో ఆ చెట్టు దగ్గరే నువ్వు కూర్చుంటావు. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. ఐజియా చాప్టర్ 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయనను పంపియున్నాడు. ఓకే, యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన, వావ్, అండర్లైన్ ది స్క్రిప్చర్, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ఈరోజు మనం ఆ చెట్టులాగున్నాం ఈ చెట్టులాగున్నామని అన్నారేమో, ఈరోజు నిన్ను చూచి యెహోవా నాటిన చెట్లని అందరూ అనునుగాక. ఆమేన్. ఈరోజు మనల్ని ఎవరు నాటింప చేయాలి? తండ్రి అయిన దేవుడు మనల్ని నాటింప చేయాలి. అప్పుడు ఎటువంటి వృక్షాలను, ఎటువంటి ఫలాలను, ఎటువంటి జీవాన్ని మనం అందరికి ఇస్తాం తెలుసా? తండ్రి లాంటి జీవమునే, తండ్రి లాంటి కృపనే, తండ్రి లాంటివే మనము అందరికి అనుగ్రహిస్తాం. ఆమేన్. అందుకనే యోహాను భక్తుడు ఒక మాట రాస్తూ ఉంటాడు, ఒక మాట అంటాడు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అదే తప్ప తానంతట తాను ఏమీ చెయ్యడు అని లేఖనం సెలవిస్తున్నాయి. ఈరోజు మనల్ని దేవుడు ఏ చెట్లతో దేవుడు పోలుస్తున్నాడో, ఎటువంటి చెట్లుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆమేన్. వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్, మనము క్రీస్తులో మనము ఏమై ఉన్నాం అని మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఆ చెట్టును మీరు పెంచుతారు. ఆమేన్. అంజూరపు చెట్టు పెంచువాడు అంజూరపు ఫలములను తినును. దేవుని చెట్టును పెంచువాడు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఫలాలు తింటాడు. ఆమేన్. అందుకనే జయించు వాణిని ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని తండ్రిన దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఆమేన్. సో మనలో ఏముంది? ఫలం ఉంది. మనలో ఫలం ఉంది, మనలో విత్తనం ఉంది. నెవర్ ఫర్గెట్ దట్. నా దగ్గర ఆఫరింగ్ లేదు, నా దగ్గర సీడ్ లేదండి, నేను ఫలించాలనడం అసంభవం. నీలో విత్తనం ఉంది, నీలో ఫలం ఉంది. ఆమేన్. చెప్పండి, నాలో విత్తనం ఉంది, నాలో ఫలం ఉంది. నా లోపల విత్తనం ఉంది, నా బయట ఫలం ఉంది. ఆ లోపల విత్తనం విత్తింది దేవుడే, ఆ ఫలభరితంగా నీ జీవితాన్ని మార్చింది కూడా దేవుడే. ఆమేన్. ఈరోజు నువ్వు ఆ అంజూరపు చెట్టు నుంచి బయటకు వచ్చును గాక. ఈరోజు నువ్వు ఆ మేడి చెట్టు నుంచి బయటకు వచ్చును గాక. దేవుడు నడిపిన మార్గములో, దేవుడు నడిపినటువంటి ఆ ఏరియాలో మనం నడిచినప్పుడు డెఫినెట్గా యెహోవా నాటిన చెట్లని, ఎవరు నాటిన చెట్లని? యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ఏం పేరు తెలుసా చెట్ల పేరు? నీతి అను మస్తకి వృక్షం. నీతి అనే చెట్టు. వావ్. నీతి చెట్టు ఏం వస్తుంది? నీతి ఫలాలకు వస్తుంది. పరిశుద్ధత అనే చెట్టు వేసుకుంటే పరిశుద్ధత అనే చెట్టు వస్తుంది. ఆమేన్. మంచి అనే చెట్టు వేసుకుంటే మంచి ఫలాలు మనం కోసుకుంటాం. సమాధానం, నెమ్మది అనే చెట్టు వేసుకుంటే ఆ చెట్టు ఫలాలే మనం తింటాం. ఆమేన్. ఆమేన్. అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు ఏది విత్తితే అంజూరపు విత్తనాలు విత్తితే మేడి చెట్టు కోసుకుంటావా? నో, అంజూరపే ఫలాలే కోసుకుంటావు. ఈరోజు దేవుడు ఒక విలువైన విత్తనాలని దేవుడు నాటమంటున్నాడు. నువ్వు విలువైన చెట్టుగా మారడానికి, నీ విలువైన ఫలభరితమైన జీవితంగా మారడానికి. ఆమేన్. ఈరోజు ఒకవేళ నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావా, ఒకవేళ నువ్వు ఆ మేడి చెట్టు కింద ఉన్నావా, నువ్వు రాబడలేదు, దేవుడే తీసుకొస్తాడు. ఆమేన్. నేను చెప్తే వస్తున్నారు చర్చికి? నో, దేవుడు నడిపిస్తే వస్తున్నారు. ఆమేన్. ఒక ఆత్మ వెళ్ళిపోతే, ఒక ఆత్మ వెళ్ళిపోయి వేరే చర్చ్ చూసుకుంటే, నేను ప్రతిరోజు ఆత్మకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి రా 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 చర్చికి రా 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 రాదు. మిమ్మల్ని దేవుడు ప్రేరేపించాలి, మిమ్మల్ని దేవుడు నడిపించాలి. లేయి, రెడీ అవ్వు, మందిరానికి బయలుదేరు, కమాన్ చలో, దేవుని మాటలు విను, బలపడు అని దేవుడు చెప్తేనే ఈరోజు నువ్వు మందిరానికి రాగలుగుతున్నావు. ఆమేన్. మీకు ఆప్షన్ ఉందేమో, నాకు ఆప్షన్ లేదు, నేను సచ్చినట్టు మందిరానికి రావాలి కదా. మీరు కూడా విలువైన చెట్లుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. అని మనకు అర్థమవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఏ చెట్టు కింద ఏ చెట్టు అయి ఉన్నావో అదే చెట్టు కింద ఉంటావు నువ్వు. మనం ఇప్పుడు ఏ చెట్టులాగా ఉండాలి తెలుసా? యెహోవా నాటిన చెట్ల వలె మనం ఉండును గాక. ఆమేన్. నీతి అనే మస్తకి వృక్షముగా మనము ఉండదము గాక. అప్పుడు దేవుడే మనకు నీళ్లు పోస్తాడు. దేవుడే వ్యవసాయకుడు. ద్రాక్షావల్లిని నేను తీగలు, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. ఓకే, సో వెళ్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, జెర్మయా 1:11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను.
అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అడగగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసులుచున్న బాల నాకు కనబడుచున్నది. చాలుమా, లెట్స్ గో టు దట్ ఆల్మండ్ ట్రీ. మళ్ళీ చదవండి తల్లి 11. జాగ్రత్తగా గమనించండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టావు. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చు వరకు నేను ఆతురపడుచున్నాను. చాలమ్మా. ఎంతమందికి బాదం చెట్టు తెలుసు? బాదం పప్పు, సరే బాదం కాయ ఎంతమందికి తెలుసు? ఒక మనిషి జీవితము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక బాదం కాయ తెలుసు కదా, బాదం కాయ. చిన్నప్పుడు స్కూల్లో చెట్లు ఉన్నప్పుడు అందరూ బాదం కాయ తినేవాళ్ళు, మిగతాయి పడేసేటోళ్ళు. తినలేదు ఎవరు? నేను చాలా తిన్నాను. ఎంతమంది తిన్నారు? అది బాదం కాయ తినేసి ఆయన పడేసి ఎంతమంది వేశారు? మీరేమో, నేనైతే పడేసి. మా స్కూల్లో చాలా బాదం చెట్లు ఉన్నాయి, దాని పైన తినేసి పడేసేవాడిని. చాలామంది వేరే బ్యాచ్ ఆయమ్మలు టీచర్లు వచ్చి అయ్యారు కొంచెం జోబులో పెట్టుకుపోయారు. ఇంకేం పిచ్చి అయ్యేళ్ళకి అనుకున్నాను. అది బాగుంటుంది, బయటది చాలా బాగుంటుంది. అసలు లోపలేమో కానీ మనకు తెలియదు. కానీ స్కూల్ నుంచి వెళ్ళిపోయేదాకా అర్థం కాదు లోపల బాదం పప్పు ఉంటుందని. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని బాదం పప్పులాగా, ఆ బాదం కాయలాగా, ఆ ఆల్మండ్ లాగా ఎందుకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, లుక్ ఎట్ దట్ లేయర్స్ ఆఫ్ దట్ ఫ్రూట్. బాదం కాయ లోపల ఉంటుంది, బాదం పప్పు లోపల ఉంటుంది. ఆ బాదం కాయ మీద రాయిబడినా, గాలిబడినా, తుమ్ముబడినా, నీలాంటోడు నాలాంటోడు రాళ్ళు వేసినా ఆ బాదం పప్పుకి ఏం కాదు. అవుతుందా? అస్సలేం కాదు. లుక్ ఎట్ దట్ ప్రొటెక్షన్. అంటే ఈరోజు నుంచి మనం ఏం విత్తుకోవాలా? ఆ బలమైన ఆహారాన్ని విత్తుకున్నప్పుడు అది గర్భము ధరించి ఆ గొప్ప లేయర్ ఫామ్ అవుతుంది. ఏ లేయరు? ఆ ప్రొటెక్షన్. ఆ బాదం పప్పుకున్న గొప్ప ప్రొటెక్షన్ నీకు దేవుడిచ్చును గాక. నీ హృదయానికి అట్టి ప్రొటెక్షన్ దేవుడిచ్చును గాక. నీ జీవితానికి దేవుడు అట్టి ప్రొటెక్షన్ ఇచ్చును గాక. చాలా మంది నీ జుట్టు పెరిగేస్తారు, నీ షర్టు పెరిగేస్తారు, బట్ ఆ బాదం పప్పుని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఆమేన్. ఇంకా అంజూరు చెట్టు కింద ఉన్నావా? ఇంకా మేడి చెట్టు కింద ఉన్నావా? ఈరోజు మీరు ఏ చెట్లు కింద ఉండాలో, ఏ చెట్టు వలె నువ్వు మారాలో దేవుడు రోజు మా అందరికి నేర్పిస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఇప్పుడు మనం కరోనా దయ వల్ల ఎక్కువగా డ్రై ఫ్రూట్ షాప్ పెట్టారు. మీరు డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ బాదం పప్పులు చూస్తే ఒక్క దెబ్బ తగిలి ఉండదండి కదా. అది శ్రేష్టమైన వాళ్ళ దగ్గరికి దాని గుణాలు చూడండి. దేవుడు ఇర్మియాని అక్కడికి తీసుకెళ్ళాడు. దా బాబు దా, చూడు, ఇది చూడు, ఏంటిది? బాదం చెట్టు చువ్వా. లుక్ ఎట్ దాట్. నువ్వు అలా మారాలా, నువ్వు అలా జీవించాలా, నువ్వు అలా బతకాలా, అలా ఉండాలి నువ్వు అని ఒక సేవకుడికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలా ఉంది అది? హైలీ ప్రొటెక్టెడ్ ఫ్రూట్ అనమాట. మేబీ డ్రై ఫ్రూట్ అనుకోవచ్చు, కానీ అది తింటే చాలా బలం ఇస్తుంది మనకు. ఆమేన్. అందుకనే యేసు ప్రభుని ఎవరైతే తింటారో వాళ్ళకి చాలా బలం ఉంటుంది. ఆమేన్. యేసు ప్రభుని ఎవరైతే తింటారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఆమేన్. యేసు ప్రభుని ఎవరైతే తింటారో వాళ్ళ రక్తము, వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు బాగుంటుంది. ఆమేన్. ఆమేన్. ఆ బాదము చెట్టు, ఆ బాదం పప్పు లోపలుండి బయటంతా నువ్వు నేను నీలాంటోడు నాలాంటోడు ఏం చేస్తాడు? బయట తిని దాన్ని పడేస్తాడు. కొంచెం కాస్ట్లీ వాడు ఏం చేస్తాడు? వాటన్నిటిని ఏరుకొని జాగ్రత్తగా పగలగొట్టి మిషన్లో ఆ పప్పును జాగ్రత్తగా బయటికి తీసి దానికి సేల్కి పెడతాడు. ఆ సేల్ ఖచ్చితంగా ఒక్కొక్క పప్పు ఎంతమా? ఒక్కొక్క పప్పు బాదం పప్పు ఎంత? ఎప్పుడు కొనలేదు. ఒక్కొక్కటి మినిమం 1 కిలో లేదా 1/2 కిలో. చూద్దాం, ట్రై చేద్దాం. బాగుంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అవన్నీ లేవు. ఉన్నాయా బాదం పప్పుల్లో?
ఉత్తి మాటలైన దొంగ మాటలు, వాడు డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి. అదే బాదంకాయ, అదే పప్పు, దాంట్లో 1st గ్రేడు, 2nd గ్రేడు, 3rd గ్రేడు, 4th గ్రేడ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఒకటే ఏసయ్యా, 4 ఏసయ్యలా, ఒకటే ఏసయ్యా. ఆ ఏసై నువ్వు తింటే ఈరోజు నీకు నూతన బలం వచ్చును గాక. నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ చూపును బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి అనేకులు బలపడును గాక. నీకెంత బాగలేకపోయినా, నీకు ఎంత జ్వరం ఉన్నా, నువ్వు ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎన్ని అప్పుల్లో ఉన్నా, నువ్వు మాట్లాడే మాట ఎదుటి వాడికి బలాన్ని ఇవ్వాలి. ఆమేన్. అది అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? బాదము చెట్టు చువ్వలాగా ఉండాలి. ఆమేన్. ఇంకో చెట్టు ఉంది. ఓకే, లెట్స్ గో టు Psalm 52:8. 52:8. Psalm 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. వావ్. మళ్ళీ ఒకసారి చదువుదాం తల్లి, అందరు చూడండి ఆ స్క్రిప్చర్ని. నేనైతే, చదువుమా. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. వావ్. చూడండి దావీదు ఎంత గొప్ప మాట అంటున్నాడు. ఏ ఒక విశ్వాస అయినా ఎక్కడ ఎదగలడు? దేవుని మందిరములోనే ఎదగలడు. ఆమేన్. మీరు ఒకవేళ విత్తనాలు వేసుకున్నారేమో, బట్ నీకు నీళ్లు పోసేది నీ సేవకుడే. ఆమేన్. నీ జీవితంలో ఆ ఎండిపోయిన ఆకులు, ఆ తర్వాత ఒక పాది, ఒకలాంటి సర్ఫేస్ లెవెల్, ఆ చెట్టుకు నీళ్ళు వచ్చే ప్రాసెస్ మొత్తం ఎవరు చేయాలి? ఒక సేవకుడు చేయాలి. ఒక సేవకుడు ఆ పాది తీస్తే ఆ పాదిలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ పాదిలోకి, ఆ సర్ఫేస్ లెవెల్లోకి వాటర్ పంపిస్తూ ఉంటాడు. చూడండి, ఆది కాండంలో ఆదాముకి ఏ జాబ్ ఇచ్చాడు దేవుడు? పార తీసుకోయ్యా. ఏది? ఒక పార తీసుకొని ఎన్నెన్ని చెట్లు ఉన్నాయో వాటన్నిటికీ ఏం తీయమన్నాడు? ఒక లైన్ ఫామ్ చేయి, ఒక కాలం ఫామ్ చేయి, నేను నీళ్ళు పోస్తా అన్నాడు. ఆదాము ఆ ఏదైనా తోటకు సేవకుడై ఉన్నాడు. ఆమేన్. ఆ 100,000 చెట్లకు ఆయన నీళ్లు పోసే మార్గాన్ని సరళం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దైవజనులు మీ జీవితంలో ఆ వేని క్రియేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన జీవజల నదులు మీ చెట్లకి పోయినుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? దయచేసి ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోకండి, ఇక్కడే ఉండండి. అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. సేవకుడు మీ జీవితంలో రోడ్స్ ఓపెన్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వరకే సేవకుడు ఎవరు తెలుసా? బ్యాప్టిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్. యేసు ప్రభు జీవితంలో ఆయన మార్గాలు సరళం చేశాడు యోహాను. తండ్రి అయిన దేవుడు నీళ్లు పోసాడు యేసయ్య జీవితంలో. ఈరోజు సేవకుడు మీ జీవితంలో ఆ పాది తీసినప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఆ నీళ్లు పోస్తాడు. ఆమేన్. మీ చెట్టు ఎదుగుతుంది. ఆమేన్. మీరు ఫలిస్తారు. ఆమేన్. మీరు ఫలించకుండా ఉండరు. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ సందర్భంలో నువ్వు ఉన్నా, దేవుని కృప మీద నువ్వు ఆధారపడాలి. ఆమేన్. దేవుని కృప మీద మనం ఆధారపడాలి. ఆమేన్. పరిస్థితులు అల్లకల్లోలమైన పరిస్థితులు, ఉల్టా భయంకరమైన ఎటు తిరిగినా, ఫాదర్ నీ కృప ఈ పూట నా మీదకి దించండి అయ్యా అనాలి. ఆమేన్. దట్ గ్రేస్ విల్ ప్రొటెక్ట్ యూ. దట్ గ్రేస్ విల్ హ్యాండ్ ఓవర్ యూ టు గాడ్. నిన్ను ఆ కృప కాపాడుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కృప నిన్ను వెంటాడుతుంది. ఆమేన్. అందరూ మనం రకరకాల వస్తువులు అడుగుతాం. నిద్రలేసి ఒకటే అడగాల, నీ కృప నాకు కావాలి ప్రభా అని. కృప అంటే A to Z అన్ని అంతే. ఆమేన్. ఇదే ఇస్తాను, అదే ఇస్తాను, అదే చేస్తానని లేదు. గ్రేస్ ఈజ్ ఎవ్రీథింగ్. A to Z. దట్స్ ఇట్. అంతే. కృప అంటే అంతే. డోంట్ అండర్ ఎస్టిమేట్ గ్రేస్. కృపను ఎప్పుడు తక్కువ అంచనా ఇవ్వక. నువ్వు కృపను అడగకుండా వస్తువును అడుగుతున్నావు. నాకు కీబోర్డ్ కావాలా, నాకు వాచ్ కావాలా, నాకు ఫోన్ కావాలా, నాకు టీవీ కావాలని అడుగుతున్నావు. యు ఆర్ లిమిటింగ్ గ్రేస్. నువ్వు గ్రేస్ని ఏం చేస్తున్నావు? డిమినిష్ చేస్తున్నావు. నువ్వు ఒకటే అడగాలి నిద్రలేసి, ఫాదర్ ఐ వాంట్ యువర్ గ్రేస్ టుడే. ఈరోజు ఒక పూట నిద్రలేసి నువ్వు ఎంతసేపు, ఎన్నిసార్లు నువ్వు దేవుడితో మాట్లాడావో రాసుకో, ఒకసారి బుక్లో రాసుకో. దెన్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ బ్లెస్సింగ్. మనమైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె మనమందరము కూడా నాటబడును గాక. మనమందరము దేవుని కృప మీద ఆధారపడును గాక. ఇంకోటి, కృప చీపు కాదు అసలు. గ్రేస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. కృప చాలా కాస్ట్లీ అండి,
చాలా కాస్ట్లీ కృప. మనము దేవుని మందిరములో ఒలివ చెట్లు వలె ఉండాలి. ఆమెన్. దేవుడు మనల్ని ఏ చెట్లుగా మార్చాడు? నీతి అనే మస్తకి వృక్షముగా మమ్మల్ని మార్చాడు. ఆమెన్. అంతకుముందు మనం ఏ చెట్టు అయి ఉన్నాం? అంజూరపు చెట్టు అయి ఉన్నాం. అంతకుముందు నువ్వు ఏ చెట్టు అయి ఉన్నావు? మేడి చెట్టు అయి ఉన్నావు. ఈరోజు దేవుని చెట్టుగా నువ్వు నాటబడబోతున్నావు. ఆమెన్. దేవుని చెట్టుగా నువ్వు నిలబడబోతున్నావు. నీతి అనే మస్తకి వృక్షముగా నువ్వు ఉండబోతున్నావు. ఆమెన్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. జెనసిస్ 18:4. ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనం. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని ఆ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. ఓ గ్రేట్. లుక్ ఎట్ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకోసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. 18:4. నేను ఆగండి, వాళ్ళు ఎవరో చూద్దాం. లెట్స్ గో టు 1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొనమ్మని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. వావ్, ఆ చెట్టు ఎంత గొప్పది తెలుసా? ఆ చెట్టు గొప్పది కాదు, యాక్చువల్లీ అబ్రహాము చాలా గొప్పోడు. ఆమేన్. అబ్రహాము ఆ చెట్టుకున్నటువంటి క్వాలిటీస్ అబ్రహాంలో ఉన్నాయి. ఏమిస్తుంది ఆ చెట్టు? నీడనిస్తుంది. ఏమిస్తుంది ఆ చెట్టు? విశ్రాంతి ఇస్తుంది. ఏమిస్తుంది ఆ చెట్టు? ఆతిథ్యం ఇస్తుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి. వావ్, లుక్ ఎట్ దట్ అబ్రహామ్స్ క్వాలిటీ. అబ్రహాములో ఏ చెట్టు ఉంది? అబ్రహాము ఏ చెట్టు అయి ఉన్నాడు? ఆతిథ్యం ఇచ్చే చెట్టు అయి ఉన్నాడు. అబ్రహాము మంచినీళ్ళు ఇచ్చే చెట్టు అయి ఉన్నాడు. అబ్రహాము అనేకులకు సేద తీర్చుకునే స్థలముగా అబ్రహాము ఉన్నాడు ఈరోజు. ఆమెన్. అందుకనే మనమందరం ఎవరు సంతానం? అబ్రహాము సంతానం. అంటే లుక్ ఎట్ హిస్ ట్రీ, లుక్ ఎట్ హిస్ లైఫ్ స్టైల్. ఆయన ఏం చెట్టు అయి ఉన్నాడు తెలుసా? అనేకులకు సేద తీరుస్తున్నాడు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఇంకోటి వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చింది ఎవరిది కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వాళ్ళ ఇంటికి వచ్చారు. అయ్యా, ఎండనబడి వచ్చారు. అయ్యా, ఒక్క అరగంట కూర్చోండి, మీకు మంచినీళ్ళు ఇస్తాను, కొంచెం మీరు సేద తీర్చుకోండి, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి అని అబ్రహాము చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ అక్కడ ఉన్నారు. ఆమెన్. ఆయన మాటను కొట్టివేయకుండా, ఆయన మాట, ఎందుకంటే ఆయన ఆ మంచి వృక్షమై ఉన్నాడు అబ్రహాము. ఆ వృక్షమై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ మహావృక్షమైన అబ్రహాము కింద మనందరము కూడా ఆయనకి వెళ్ళిపోతున్నాం. ఆమెన్. అబ్రహాము యొక్క ఆ చెట్టు కింద మనమందరము ఉంటున్నాం. ఆమెన్. అబ్రహాము కొమ్మల్లో మనము కూడా కొమ్మ, అబ్రహాం ఆకుల్లో మనము కూడా ఒక ఆకు. ఆమెన్. లుక్ ఎట్ ద అబ్రహాం స్టైల్. అంత గొప్ప వృక్షముగా. అంటే అబ్రహాము ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి. అబ్రహాము ఎవరికి సేద తీర్చుకోమని ఇచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి. అబ్రహాము ఎవరికి రెస్ట్ ప్లేస్ ఇచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి అబ్రహాములో. ఈరోజు నువ్వు మంచి చెట్టు అయితే నీ లోపల అన్ని క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఆమెన్. లుక్ ఎట్ ద ట్రీస్, లుక్ ఎట్ ద ట్రీస్ మ్యాన్, లుక్ ఎట్ ద ట్రీస్. ఎంత గొప్ప వృక్షమై ఉన్నాడు అబ్రహాము. అందుకని ఈరోజు నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకేమి నువ్వు ఆతిథ్యం ఇవ్వగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న వారినన్నీ నువ్వు దీవించగలవరా అని చెప్పి అబ్రహాముకి ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అనే నామకరణం చేసాడు దేవుడు. ఈరోజు మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు అడిగితే వాళ్ళ పేర్లు చెప్పకండి దయచేసి. వాళ్ళలో భయంకరమైన శాపాలు ఉన్నాయి, కానీ అబ్రహాములో శాపం లేదు. శాపం ఉన్న జీరో చేసి అతన్ని బ్లెస్ చేసి మనందరికీ అతని తండ్రిగా మార్చాడు. ఆమెన్. ఈరోజు మన తండ్రి పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము. మన తల్లి పేరు శారా. ఆయన జనములకు తండ్రి, ఈమె జనములకు తల్లి. రోజుకి ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని. అట్లీస్ట్ 1 time a day రిమెంబర్ యువర్ పేరెంట్స్.
హూ ఆర్ దే? వీళ్ళు మనకేం బ్లెస్ చేయలేరు. దయచేసి మీ తల్లిదండ్రులు నమ్ముకోకండి. దే వోంట్ బ్లెస్ యూ మ్యాన్. వాళ్ళ దగ్గర అంత లేదు. కానీ అబ్రహాము దగ్గర ఉందంత. ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము? See, I'm not degrading any parents. గుర్తుపెట్టుకోండి. బట్ యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు సూపర్ న్యాచురల్. మీరు అసాధారణమైన వాక్యాన్ని నమ్మాలి. ఈ జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మకపోతే నీ ఎడల ఈ సూచక్రియలు జరగవు. ఊరికే నేనేడ మొత్తుకుంటూ నేను అరుస్తా ఉంటే సరిపోదు. ఇంటికి వెళ్ళి నువ్వు దాన్ని స్వీకరించాలి. యువర్ ఫాదర్ ఇస్ అబ్రహాం, యువర్ మదర్ ఇస్ షారా. ఆమేన్. వాళ్ళు నిజంగా నిన్ను ఆశీర్వదించేవాళ్ళు. ఆమేన్. వాళ్ళ దగ్గర దేవుడు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. మీ తల్లిదండ్రుల దగ్గర ఆస్తిపాస్తులు దాచిపెట్టాడు దేవుడు. బట్ అబ్రహాము షారా దగ్గర ఏమున్నాయి? ఆశీర్వాదాలు. ఊరికే నేను చెప్పను అబ్రహాం ఆశీర్వాదం అని. అతని ఆశీర్వాదం మన మందికి రావాలి. అతను బ్లెస్ అయ్యాడా లేదా? మన అతను బ్లెస్ అయ్యాడు, మాకేంటి బ్రదర్ సంబంధము? వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ యూ విల్ రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆమేన్. లేదు బ్రదర్ మా అమ్మ పేరు అదే బ్రదర్, లేదు బ్రదర్ మా నాన్న పేరు, రావు ఆశీర్వాదాలు. ఇంకోటి, ప్రాపర్టీస్ వస్తాయి, ఆస్తిపాస్తులు వస్తాయి, ఆశీర్వాదము రాదు. అబ్రహాము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి ఆతిథ్యం ఇచ్చేంత గొప్పోడు ఆయన. ఆమేన్. అంత గొప్ప వృక్షము కలిగి ఉన్నాడు అబ్రహాము. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా ఆ వృక్షము కింద వన్ ఆఫ్ ది పార్ట్గా మనం మారును గాక. అందుకని